Dear friends, welcome to Biblical Parivartana once again. సెప్టెంబర్ 14కి చెందినటువంటి వాక్య భాగం 2 కొరింథీ 3వ అధ్యాయం. దీనిలో 18 వచనాలు ఉన్నాయి. కొరింథీయులకి పౌలు, అపోస్తలుడైన పౌలు ఆత్మీయంగా సహాయం చేస్తున్నాడు. ఆయన తీరు ఎలా ఉంటుందా అని అనిపించేటువంటి రీతిగా. కాబట్టి మనకు ఆత్మీయంగా సహాయపడేటువంటి వారి తీరు ఎలా ఉంటుందా, ఆ విధంగా ఉంటే మనం ఆత్మీయ లాభం పొందినటువంటి మన తీరు ఎలా ఉండాలి అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమేన్. 2 కొరింథీ 3వ అధ్యాయం చదువుకుందాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియు కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అకయంతంతటనున్న పరిశుద్ధులకు అందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. అంతా ఎలాంటి గ్రీటింగ్స్తో చూడండి. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మీకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. మీ ఆదరణ మేము కూడా పొందుతున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదును మని మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మును తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక, అంటే వరల్డ్లీ జ్ఞానం అనుసరింపగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటుమని, విశేషముగా మీ ఎడల నడుచుకుంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయట్లేదు. వరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దినమందు మీరు ఎలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందుమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించున్నట్లు
మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయకు సాగనంపబడవలనని ఉద్దేశించుతుంది. కావున నేను ఇలాగ ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకుంటున్నా అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్లు ప్రవర్తించవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుతున్నానా? దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవుననియు చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మరి ప్రపంచం అంతా కూడాను ఇక్కడ కర్క్ ఫీనిక్స్లో అరిజోనా ఫీనిక్స్లో మరి ఆయన బాడీని తీసుకొచ్చారు. మరి మొన్నటి దినాన ఆయన్ని అసాసినేట్ చేశారు. ఆయన క్రైస్తవుడు. మరి క్రైస్తవుడే కాదు, ఆయన దృఢమైనటువంటి నమ్మకం కలిగినటువంటి మెచ్యూర్ క్రిస్టియను. దాన్ని బట్టి ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ తీరును బట్టి నడుస్తున్నాడు కాబట్టి అన్ని రంగాల్లో కూడాను ఆ యొక్క దృక్పథాన్ని ఆయన కలిగి ఉండటమే కాకుండా ఇతరులకు కూడా అలాంటి వరల్డ్ వ్యూని అలాంటి మనస్తత్వాన్ని చెప్పాలని యవ్వనస్తులకి మరి వేలకు మందికి చెప్తా ఉండి ఉంటున్నాడు. ఆయనకు 31 సంవత్సరమే అయినప్పటికీ మరి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం అందరికీ యూత్‌కి చెప్పాలని చాలా కష్టపడినటువంటి వ్యక్తి. ఆ సమయంలో మరి గిట్టినటువంటి వాళ్ళు ఆయన్ని చంపారు. ఆ విధమైనటువంటి రీతిగా ఎందుకు చేస్తున్నాడు అంటే పౌలు లాంటి నాయకుల్ని అనుసరించేటువంటి వ్యక్తి ఆ కర్క్ అనే అతను. కాబట్టి మరి ఆ విధంగా క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని, క్రీస్తు యొక్క సువార్తని వెదజల్లేటువంటి వ్యక్తులు, పౌలు లాంటి వ్యక్తులు ప్రాణాన్ని కోల్పోయినా సరే ఏదో రీతిగా దేవుని యొక్క వాక్యం అందించి వాళ్ళ జీవితాలు మారి దేవునికి అంగీకారంగా ఉండాలని వాళ్ళు సేవ చేసేటువంటి వాళ్ళన్నమాట. అది మరి పౌలు లాంటి వాళ్ళు యేసుక్రీస్తుని పౌలు ఎట్లా అనుసరించాడో ఆ విధంగా నన్ను అనుసరించండి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన కర్కగోడను మరి ఫీనిక్స్ నుండి వచ్చి మరి ఆ చిన్న వయసులోనే టీనేజర్గా ఉన్నప్పుడే 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయనకి ఈ విజన్ వచ్చింది. 20 సంవత్సరాలుగా మరి ఆయనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విజన్ను ఫుల్ఫిల్ చేస్తూ మరి ఆయన ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి ఎరిక ఆయన మిసెస్ మరి 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. వారి గురించి ప్రార్థన చేద్దాం. ఆయన బట్టి ఎంతోమంది ఆదరించబడ్డారు. వాళ్ళ ఆదరణ నిమిత్తమై మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. పౌలు ఏ విధంగా ఉన్నాడు? ఆయన ఇరుకు సమస్యలో ఉన్నాడు. ఒక విధంగా గమనిస్తే పౌలు ఒక చిక్కు సమస్యలో ఇరుక్కున్నాడు. ఏంటి? తనను గురించి, తన పరిచయం గురించి కొరింథీయులు ఎవరు? ఆయన స్థాపించినటువంటి సంఘ సభ్యులు. ఆ కొరింథీయులు తలస్తున్న సమస్యలకు జవాబు ఇవ్వని ఎడల వాళ్ళని కోల్పోతాడు. అంటే వ్యక్తిగతంగా కోల్పోతాడని కాదు. ఎందుకంటే దాని గురించినటువంటి చింత ఆయనకి ఉండదు. కానీ ఆయన పట్ల వారు నమ్మకంగా ఉండరు. ఆ విధంగా కోల్పోతారు. అంటే
ఆయన ప్రకటించినటువంటి సువార్త సందేశమునకు వాళ్ళు నమ్మకంగా ఉండరు. వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు, క్రీస్తుకు దూరం అయిపోతారు, క్రీస్తు సువార్తను వదిలిపెడతారు అనేటువంటి ఆ వేదన అన్నమాట. కాబట్టి ఆ వేదనను బట్టి వాళ్ళ యొక్క సమస్యల విషయమై జవాబు ఇవ్వాలి అని తలుస్తున్నాడు. ఒకవైపు జవాబు ఇస్తే, జవాబు ఇవ్వకపోతే వాళ్ళని కోల్పోతాడు. ఇస్తే ఏమవుతుంది? తనను గూర్చి సుదీర్ఘంగా పేర్కొని ఎడల ఆయన డిఫెండ్ చేసుకుంటూ ఆయన ఎడల ఉన్నటువంటి అపార్థాన్ని క్లారిఫై చేసుకోవటానికి ఆయన గురించి చెప్పుకుంటే, ఎక్కువ చెప్పుకుంటే ఆయన అతని విమర్శకులలో కనీసం కొందరు అతని గురించి మాత్రమే ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక ఎప్పుడు ఆయన గురించే కలుస్తాడండి, ఇక ఆయన ప్రపంచం అంతా ఇక ఆయనే, ఇక ఎప్పుడు అంటే సెల్ఫ్ సెంటర్డ్ అని అనుకుంటారు. లేదా ఆయన మీద ఆయన మీదకి ఎప్పుడు ఆయన గురించే చెప్పుకుంటాడు అంటే, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదండి, ఆయన్ని డిఫెండ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నమ్మకం లేదు. లేకపోతే ఇంకేమనుకుంటారు, నిజమైన అపోస్తలుడును తనను తాను సమర్థించుకోవాల్సిన అవసరం లేదు, మరి ఈయన సమర్థించుకుంటున్నాడు, ఎందుకంటే నిజమైనటువంటి అపోస్తలుడు కాదు కాబట్టి ఆయన సమర్థించుకోవాల్సి వచ్చింది. నిజమైన అపోస్తలుడైతే ఈ విధంగా సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఇక అలాంటి అలాంటి విధంగా వాళ్ళు స్పందిస్తారన్నమాట. ఒక విధంగా మరి చెప్పకపోతే వాళ్ళని కోల్పోతాడు. వాళ్ళ వాళ్ళ సమస్యల గురించి ఆయన ఆయన ఎడల కొరింథీయులకు ఉన్నటువంటి వైఖరిని గురించి సమర్థించుకుంటే ఇక వాళ్ళు ఈ విధంగా ఆయన గురించి అపార్థం చేసుకుంటారు. నిజంగా వారి నింద ఏంటి అనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. కానీ ఇలాంటి ప్రమాదం ఉన్నదని ఆయన పసిగట్టినట్లు కొరింథీ పత్రికలను బట్టి మనకి తెలుస్తుంది. ముఖ్యంగా 2వ కొరింథీ 3వ అధ్యాయం, ఓకే, మొదటి 3 వచనాలను బట్టి మనం గ్రహించగలుగుతాం. ఏదో ఆయన ఎడల వాళ్ళకి సమస్య ఉన్నది అని ఖచ్చితంగా మనం చెప్పగలం. 2వ అధ్యాయంలో ఇప్పుడు మనం 3వ అధ్యాయం చదువుతున్నాం. అంతకుముందు అధ్యాయంలో చివరి భాగంలో పౌలు ఉద్ఘాటిస్తున్నట్లు, ఓకే, మేము అంటే మేము అని అంటాడు కదా, మరి 17వ వచనంలో చూస్తాం, 2:17లో చూస్తాం. చదువుకుందాం, మరలా కొంచెం గుర్తు చేసుకుందాం. 2 కొరింథీ 2:17 దాని మీద దాన్ని మనసులో పెట్టుకోవాలి. 3వ అధ్యాయాన్ని తెలుసుకోవాలంటే 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ వచనం మనం చదువుకోవాలి. కాబట్టి ఇటు సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నాం. అంటే దేవుని దృష్టిలో మేము ఎట్లా ఉండాలి, అంతేగాని మనుషుల దృష్టిలో ఎట్లా ఉన్నది అది మాకు ప్రాముఖ్యం కాదు. ఆ విధంగా మేము సేవ చేసామంటున్నాడు. మేము అంటున్నాడు. మేము అంటే ఏంటి? అది అపోస్తులందరినీ కలిపినటువంటి రీతిగా మేము అనొచ్చు. అపోస్తులందరమే మేము. లేకపోతే ఒక ఎడిటోరియల్, నేను అనకుండా మేము అనేటువంటి ఎడిటోరియల్ సంస్కృతిలో అంటే నేను అనకుండా మేము అని కొంచెం సాఫెన్గా చేసుకోవటం అన్నమాట. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక
నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి బోధించుతున్నాము. వారి వారి లాభం కొరకు దేవుని వాక్యమును చెరిపెడి సేవకులు కాదు. ఇప్పుడు కొరింథీయులకు అర్థమయ్యేటట్లు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? మమ్మును మేమే తిరిగి మెప్పించుకొనక మొదలుపెట్టుతున్నామా? మమ్మును మేమే తిరిగి మెప్పించుకొనుటకు మొదలుపెట్టుతున్నామా? తిరిగి అంటే అర్థం ఏంటి? అంతకుముందు కూడా కొరింథీయులతో ఈ సమస్యలను పౌలు ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా అని చెప్తున్నాడు. అంటే ఆ దినాల్లో మరి స్ట్రేంజర్స్ ఇస్తే స్ట్రేంజర్స్ని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు కూడాను మనం సెల్ ఫోన్లో ఏదన్నా ఎవరైనా ఫోన్ చేస్తే నంబర్ ఉంటే తీసుకోం. ఆ నంబర్కి అటాచ్ చేసినటువంటి పేరుని చూస్తే ఓహో ఈయన అని తీసుకుంటాం. అదే రీతిగా ఎవరన్నా స్ట్రేంజర్స్ వస్తే వాళ్ళని ఎట్లా మనం ఇన్వైట్ చేస్తాం? అనుమానిస్తాం కదా. మంచివాడో చెడ్డోడో మనకు తెలియదు. కాబట్టి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళు రికమెండేషన్ లెటర్స్ ఇస్తారన్నమాట. ఈయన మంచి వ్యక్తి అండి, మాకు తెలుసు, కాబట్టి చేర్చుకోండి అని. దాన్ని సిఫారసు పత్రికలు అని అంటాం. సిఫారసు అంటే రికమెండేషన్ సర్టిఫికేట్స్ అని అంటాం. అయితే అపోస్తుడైన పౌలు కొరింథీయులకి ఇవ్వాలి అట్లాంటిది. కొరింథీయులకి తెలియదా ఆయన ఎవరో? ఆయనే కదా ఫౌండేషను, ఆయనే కదా ఫౌండరు ఆ సంఘానికి. కాబట్టి మేము సిఫారసు పత్రికకు వేరే వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళలాగా మేము తీసుకురావటం ఏంటి అని అంటాడు. ఆ సిఫారసు సర్టిఫికెట్స్ మాకు అవసరమా అని ప్రత్యేకించి ఆయన వాళ్ళని అడుగుతున్నాడు. కొంతమంది సిఫారసు పత్రికలను తెచ్చి తమ గొప్పతనమును స్థాపించుకున్నటకు ప్రయత్నించినట్లుగా కనిపిస్తుంది. ఓకే, సిఫారసు పత్రికలు అపోస్తల దగ్గర నుండి వచ్చినట్టుగా వాళ్ళు సృష్టి చేసుకుని, ఓకే మేము సిసలైనటువంటి ఈ అపోస్తల దగ్గర నుండి సర్టిఫికెట్స్ ఇదిగోండి అని వాళ్ళు క్రియేట్ చేసుకుని ఆ విధంగా సిఫారసు పత్రికలు తెచ్చినట్టుగా మనం ఇక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి వారి దృష్టిలో, కొరింథీయుల దృష్టిలో పౌలుకు దాన్ని బట్టి విలువ లేదు. ఎందుకంటే ఆయన సిఫారసు లెటర్స్ ఏమీ తీర్చుకోవట్లేదు. అంటే వేరే వాళ్ళలాగా ఈయన లెటర్స్ ఏం తెచ్చుకోవట్లా. ఆ విధంగా వాళ్ళ కొరింథీయుల మైండ్ని వేరే వాళ్ళు పాడు చేశారు. ఎందువలనగా అతను తన అర్హతలను నిరూపించుటకు అధిక రుసుము అడిగే సంస్కృతికి ఆయన చెందడు. అంటే ఎక్కువ నేను చెప్పుకున్నాం మనం, ఎక్కువ ఫీజు కలెక్ట్ చేస్తే అప్పుడు ఆయన యొక్క గౌరవం, ఆయన యొక్క హోదా, ఆయన ఎలాంటి పరిచర్య చేసేటువంటి వాడు అంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే ఆయన విలువ అంత ఉంటుంది. ఈయన ఛార్జ్ చేయట్లేదు కాబట్టి ఆయన విలువ తక్కువగా అయిపోయిందన్నమాట. తన ఆ విధంగా స్వార్థం చెప్పినటువంటి వ్యక్తి కాదు. ఎక్కువ రుసుముని, ఎక్కువ డబ్బుల్ని పోగు చేసుకునేటువంటి వ్యక్తిగా ఆ కల్చర్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. లేదా అతను తన నిజాయితీని స్థాపించుటకు యెరూషలేము నుండి లేదా
మరేదైనా అధికారిక కేంద్రము నుండి సిఫారసు పత్రికలు కూడా ఆయన తీసుకొని రాడు. కాబట్టి వాళ్ళ పందాలో ఈయన ఆలోచించట్లేదు. కానీ తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకున్నటకు క్రీస్తు పౌలుకు నేరుగా ప్రత్యక్షమైన సంఘటనను వాడుకొనుట లేదు. కానీ వేరే చోట రుజువుగా దాన్ని వాడుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అనంటే, ఇక్కడ 3:5లో మనం చదువుకున్నటువంటి రీతిగా నేను అపోస్తలుడను అంటే ఈయన అపోస్తులత్వాన్ని ప్రశ్నించినటువంటి కొరింథీయులు. అదేవిధంగా గలతీయులు కూడా ప్రశ్నించారు. కాబట్టి ఆయన నేను అసలైన సిసలైనటువంటి అపోస్తులుడిని అని ఏ విధంగా రుజువు చేసుకుంటాడు? సామాన్యంగా ఎట్లా చేస్తాడంటే, యేసుక్రీస్తు నాకు కనిపించాడు. నేను డమస్కసు మరి ఆయన యేసుక్రీస్తు శిష్యుల్ని హింసించటానికి లెటర్స్‌తో యెరూషలేము నుండి అఫీషియల్ లెటర్స్‌తో వెళ్ళి వాళ్ళని బంధించాలి, వాళ్ళని హింసించాలని వెళుతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు నాకు కనిపించాడు. ఆయన నియమించాడు నన్ను అపోస్తలుడిగా అని చెబుతాడు మామూలుగా. కానీ ఇక్కడ ఆ విధంగా చెప్పట్లేదు. మరలా చెప్తాను. తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకున్నట్టుకు క్రీస్తు పౌలుకి నేరుగా ప్రత్యక్షమైన సంఘటనను వాడుకొనట్లేదు. ఇక్కడ వేరే చోట వాడుకున్నాడు. దేవుని చేత నియబడ్డాడని, నియమించబడ్డాడని ఈ అధ్యాయంలోనే 5వ వచనంలో మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ ఈ 1, 2 వచనాల్లో ఆ విధంగా ఆయన డిఫెండ్ చేసుకోవట్లేదు ఆయన అపోస్తలత్వాన్ని. ఇక్కడ అంటే ఈ ఈ సందర్భంలో ఆయన జ్ఞానయుక్తంగా తన పరిచర్య యొక్క విశిష్టతను సూచిస్తూ ఆయన అసలైనటువంటి సిసలైనటువంటి అపోస్తలుడును, నిజమైన అపోస్తలుడునని ఆయన యొక్క పరిచర్యను గురించి, ఆ స్పెషల్గా ఉన్నటువంటి పరిచర్యను గురించి చెప్తున్నాడు. విశిష్టతను సూచిస్తూ అదే సమయంలో కొరింథీయులు ఆయనకు భిన్నంగా ఆలోచించే అర్హత వారికి లేదని సున్నితంగా వారిని హెచ్చరిస్తున్నాడు. ఓకే, నా పరిచర్య అట్లా ఉన్నది. ఇంకేం చెబుతున్నాడు అని అంటే, మీరు నా యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నించేటువంటి అర్హత మీకున్నదా అని కొరింథీయుల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన చెప్పుతున్న తీరు ఏ ఏ విధంగా ఉంటుంది అంటే, వారు క్రైస్తవులుగా ఉండుటయే పౌలు మద్దతుకు సరిపోయిన ఆధారం. అంటే ఏంటి? మీరు క్రైస్తవులు కదా, ఎట్లా క్రైస్తవులు అయ్యారు? నా పరిచర్యను బట్టే కదా, నేను సువార్తను చెప్పిన దాన్ని బట్టే కదా మీరు క్రైస్తవులు అయ్యింది అని ఆయన సరిదిద్దుకుంటున్నాడు. అది చాలయ్యా, మీరు క్రైస్తవులుగా ఉండటమే మా మాకు ఆధారం. మేము 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 అసలైనటువంటి సిసలైనటువంటి అపోస్తులమే అంటానికి ఆధారం మీరు క్రైస్తవులు. మీరు మారారు. మేము సువార్త చెబితే మీరు మారారు, క్రైస్తవులు అయ్యారు. ఇంక అదే ఆధారం. ఇంకా వేరే ఆధారం ఏంటి? పౌలు వారికి సువార్త ప్రకటించి ఉన్నాడు. వారే ఆయనకు సిఫారసు పత్రికలు. అది. ఇంకా వేరే పత్రికలు మేము తీసుకురావటం ఏంటి? మీరే పత్రికలు. క్రైస్తవులు అయ్యారు కదా, మీకు మీరే రుజువు. ఆయన పరిచర్య ఫలితం వారే అని 1, 3 వచనాల్లో చెప్తున్నాడు. చదువుకుందాం మరి. మరలా మొదటి 3
అంటే ఈ ఎక్స్‌ప్లనేషన్‌తో మరలా చదవటం మంచిది. మమ్మను మేమే తిరిగి ముప్పించుకొనక మెప్పించుకొనక మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్లు మీ యొద్దకు అయినను, మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి యుండి మనుషులందరూ తెలుసుకొనుచు, చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? రాత్రి పలక మీద కానీ, సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో, దీని గురించి మనం ఇంకా కొంచెం కామెంట్ చేద్దాం. మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. నిజమైన మార్పిడి మరి కొరింథీల్లో కానీ మనలో కానీ నిజమైన మార్పు ఎట్లా వస్తుంది? నిజమైనటువంటి మారు మనసు ఎట్లా వస్తుంది? దేవుని ఆత్మ కార్యం చేస్తే, కృపా కార్యం చేస్తే, ఆ దేవుని యొక్క ఆత్మ పనిచేస్తే ఆ ప్రక్రియను బట్టి మారతారు. కాబట్టి వారే సిఫారసు పత్రికలుగా వారు తలంచుకుంటూ పాపాయిరా పలకల మీద వ్రాయబడిన మెత్తని హృదయములు అను పలకల మీద, ఓకే, పేపైరా పలకలు కాదు, అది కాక వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద సిరాతో కాకుండా జీవము గల ఆత్మతో వ్రాయబడినట్లు కొరింథీయులు తలంచుకోవాలి. మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మేము లెటర్స్ తీసుకురావటం ఏంటి? మేము సువార్త చెప్పాం, పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేశాడు, మీరు మారారు, మీకు మారు మనసు వచ్చింది. కాబట్టి మీరు ఏ విధంగా తలంచుకోవాలి? ఈ విధంగా తలంచుకోవాలి. దేవుని ఆత్మ యొక్క ప్రక్రియను బట్టి వారే సిఫారసు పత్రికలుగా వారు తలంచుకుంటూ పేపైరస్ పలకల మీద, రాతి పలకలు కాదు, పేపరైస్ మీద, ఇప్పుడు మనకి పేపర్ ఉంటుంది. ఆ దినాల్లో పేపరైస్గా ఉంటుంది, దాని మీద రాస్తారు, దాన్ని చుడతా ఉంటారన్నమాట. కాబట్టి పలకలు అంటే ఒక విధంగా స్క్రోల్స్ మేడ్ ఆఫ్ పేపైరస్. ఓకే, పేపైరస్ అనేది ఒక చెట్టు అన్నమాట. మరి గుజరాత్లో కూడా ఈ పేపైరస్ చెట్లు ఉన్నాయి. పేపైరస్ పలకల మీద వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద సిరాతో కాకుండా జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడింది అని కొరింథీయులు తలంచుకోవాలి. కాబట్టి మనకి ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఎవరైతే సువార్త ఇచ్చారో, ఎవరైతే పాస్టర్స్గా ఉండి సహాయం చేస్తున్నారో, వారి ఎడల మన వైఖరి ఎట్లా ఉండాలి? ఎంతో కష్టపడ్డారు. వాళ్ళు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ కాపోయినా కానీ ఎన్నో కష్టాలు పడి, శ్రమపడి మనకి సువార్త అందజేస్తూ ఉంటే, ఇక తర్వాత వాళ్ళ సంగతి తెలుసుకుని, వాళ్ళ బలహీనతలు ఎత్తి చెప్పి, వాళ్ళ రొమ్ము మీద కొట్టినట్టుగా చేయకూడదు. మనం కృతజ్ఞత కలిగి వాళ్ళకి తోడుగా ఉండాలి. మీకు అందజేసినటువంటి సువార్థికులు వేరే వాళ్ళకు కూడా సువార్త చెప్పేటటువంటి రీతిగా, వేరే వాళ్ళకు కూడా ఆత్మీయంగా వాళ్ళు సహాయం చేసేటువంటి రీతిగా వాళ్ళకి దోహదపడాలి. కానీ
మనకు సువార్త చెప్పినటువంటి వాళ్ళకి, సహాయం చేసినటువంటి వాళ్ళకి రొమ్ము కొట్టకూడదు. వాళ్ళ వెనక గొయ్యి తీయకూడదు. కాబట్టి వారికి సహాయం చేయాలి. ఆ విధంగా కొరింథీయులు ఆ ఆ విధంగా తప్పుడు దారి పట్టినప్పుడు వాళ్ళని ఎట్లా తిరిగి తీసుకురావాలి అని పౌలు ప్రయత్నిస్తున్నటువంటి ఈ యొక్క గంభీరమైనటువంటి వైఖరి కలిగినటువంటి వాక్యాలు. ఆ విధంగా మనం చేద్దామా? ఒక ప్రక్క కొరింథీయులు పౌలు వలె పాస్టర్లు మరి ఆ విధంగా పనిచేయాలి. మరొక విధంగా కొరింథీయుల వలె మనం ఉండకుండా కృతజ్ఞతా హృదయంతో వారిని గౌరవిస్తూ వాళ్ళకి, పాస్టర్లకి మనం తోడ్పడాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.